నేషనల్ బాడీ బిల్డింగ్ తయారు చేయడంలో ప్రొఫెషనల్ అంటే మీకు చాలా మంది ప్రొఫెషనల్స్ ఎట్లా ఉంటారు ట్రైనింగ్లో. ఒక ఎమ్మెల్యేలకి పెద్ద పెద్ద డాక్టర్స్ విఐపీస్ అందరూ కూడా మనోహర్ విజయవాడలో చాలా ఫేమస్. మరి అట్లాంటి వ్యక్తులు కూడా రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నా మధుర జ్ఞాపకాలు మళ్ళీ 94 గుర్తు చేశారు. మన మిత్రుడు చెప్పినట్టుగా 94 అంటే అప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి కేవలం 17 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను. అక్కడ నుంచి నేను చెప్పినంత కూడా నా స్టోరీ అంతా చెప్పేశాడు ఆయనే, నేను చెప్పకుండా. అప్పట్లో బాడీ బిల్డింగ్ అనేది రాయలసీమలో అసలు లేదు, జిమ్ అనేది తెలియదు. మనకుండేది బండరాళ్ళు లేపటం, మన లేపేవాళ్ళు మన టీం అంతా. అప్పట్లోనే బాడీ బిల్డింగ్ తయారు మొట్టమొదటి బాడీ బిల్డర్లు ఎక్కడున్నారంటే మన పొద్దుటూరు నుంచి రాయలసీమ నుంచి. వాళ్ళు గ్యాస్ ప్రసాద్ అనేది చనిపోయాడు. మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తా, ఫ్యూచర్లో వీడియోలు చూడండి. తర్వాత రాజశేఖర రెడ్డి అనేసి, రాజశేఖర రెడ్డి మీ బ్యాచ్ ఫ్రెండ్, అతను ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ గా చక్కగా ఉన్నారు. చాలా మంది 40-50 మంది నా శిష్యులు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. అట్లా మళ్ళీ తర్వాత ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే మనం ఇటువంటి సందర్భాల్లో మనం అందరూ ఎక్కడ ఉండొచ్చు, అందరూ ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళమే. నేమద్ కావచ్చు, రాజారెడ్డి, తర్వాత ఇంకా చాలా మంది కొన్ని జిమ్లు కూడా పెట్టారు. అందరూ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీ. ఈ ఊర్లో ఉండే జిమ్ములు అన్ని మాస్టర్లు కూడా అశోక్ మాస్టర్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆర్నాల్డ్, నామతుల్లా, ఆదరు ఆర్నాల్డ్ జిమ్, ఇతను తర్వాత షెఫీ, మన రఫీ ఉన్నాడు కదా, అది మన ఊర్లో జిమ్ములు స్టార్ట్ కావడానికి ముఖ్య కారణం మా మాస్టరే. అవును.